అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి ఫిబ్రవరి 28 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం రేఖలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ ఎందుకు ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురువు పేరు వచ్చి పండిత రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత గలవారు. ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం చెప్తారండి. అంటే స్త్రీ పురుష గుప్త సమస్యలు కూడా ఖచ్చితంగా పరిష్కారం చెప్తారు. దూర ప్రాంతంలో వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఒక నిర్ణీత సమయంలో ఖచ్చితమైన పరిష్కారం చెప్తారు. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారు రేపటి రోజున వీరి యొక్క దిన ఫలితాల ప్రకారము మీకు రేపటిన ఆశ్చర్యం కలిగించేటువంటి రోజని చెప్పుకోవాలండి. ఎందుకంటే ఒక వ్యక్తి వలన మీ జీవితం అనేది కొంతమేరకు పూర్తిగా మారిపోతుందని చెప్పుకోవాలి. అది కూడా చాలా క్లియర్గా కూర్చున్నట్లుగా కుట్టేసినట్లుగా కనిపిస్తుంది. ఎలాంటి విషయం గురించి అయినా కానీ రేపటి మీరు చాలా ఈజీ గోయింగ్ లాగా చేసుకుంటూ ఉంటారు. అంటే ఏదైనా కానీ మాట్లాడేస్తూ ఉంటారు. ఎందుకు చేయలేను చేయగలను చెప్పేసి ఒక ధీమా అనేది రేపటి మీకు ఎక్కువ కలిగి ఉంటారు. అలాగే ఏదైనా కానీ రేపటి రోజున సాధించగలిగినటువంటి నమ్మకం, పట్టుదల మీకు రెట్టింపు అవుతుంది. అయితే రేపటి రోజున ఇతరుల నుండి మీరు కొన్ని విమర్శలను కూడా రేపటి రోజున తీసుకోబోతున్నారు. ఎందుకంటే వీళ్ళని విమర్శించే వాళ్ళంటే మీకు అసలు నచ్చదండి. కానీ రేపటి రోజున మీరు కొన్ని పరిస్థితుల ద్వారా కొంతమంది వ్యక్తులతో విమర్శించేటువంటి పరిస్థితుల్లోకి అయితే దిగుతారు. అయితే ఏ విధమైనటువంటి ఆలోచనలతో మీరు ఎప్పుడు కూడా స్పెషల్ వ్యక్తులను చెప్పుకోవాలి. ఎదుటివారికి ఎవరికి కూడా రేపటి మీ సలహాలు ఇవ్వకండి. సలహాలు ఇచ్చి కోరి అనవసరమైనటువంటి విమర్శలకైతే పాలవకండి. మిమ్మల్ని చూస్తేనే గుండెలో తడబడుతూ ఎటు వ్యక్తులు ఉంటారు. ఎవరికైనా కానీ ఒక రకంగా మీరు చాలా వరకు చెప్పాలంటే మిమ్మల్ని చూసినప్పుడల్లా ఎటు వ్యక్తులు చాలా అంటే చాలా ఈర్ష్యతో రగిలిపోతూ ఉంటారు. మీలాగా ఉండాలని, దీవాగా, చక్కగా, హుందాగా ఉండాలని మీ దగ్గర ఉన్నా లేకపోయినా మీరు ఎప్పుడు కూడా గంభీరంగా, హుందాగా ఎటు వ్యక్తులు కనిపిస్తారు. అదే మీకు ఎక్కువగా శత్రుత్వం కూడా కొని తెచ్చిపెడుతూ ఉంటుంది. అంటే మీరు మీ యొక్క వ్యక్తిత్వం అలా ఉంటుంది. అయితే ఎవరి కోసమో మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోరండి. అలాగే మిమ్మల్ని చూసినప్పుడు కూడా ఏటు వ్యక్తులకి భయం, బిడియం కూడా ఉంటుంది. ఏటువారు మీతో మాట్లాడంటే కొంచెం ఎక్కువగానే భయపడతారని చెప్పుకోవాలి. అయితే రేపటి రోజు జాతక ఫలితాల ఆధారంగా మీ జీవితంలో ముఖ్యమైన మలుపులు తిరగబోతుంది. అది కూడా ఒక వ్యక్తి కారణంగా, అదేంటంటే ఒక వ్యక్తి కారణంగా మీ జీవితం పూర్తిగా మారుతుంది. ముఖ్యంగా మీలో అంటే కోపం ఉండేవారిలో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిదని జ్యోతిష్ నిపుణులు సైతం చెప్తున్నారు. అయితే అందరిపై కూడా ఆధిపత్యం చెలాయించేటువంటి మనస్తత్వంతో మీరుంటారు. అయినా కూడా మీరు చాలా స్నేహపూర్వకమైనటువంటి స్వభావాన్ని అయితే కలిగి ఉంటారు. కాదని చెప్పడం లేదు, కానీ అందరితో కూడా సమానమైన దృష్టితో చూస్తారు. పైకి చూసేటప్పుడు గంభీరంగా ఉన్న మీ మనసు అనేది వెనలాంటిదండి. చాలా సున్నితమైనటువంటి మనస్తత్వంతో ఉంటారు. ఎవరైనా బాధపడితే మీరు వెంటనే రియలైజ్ అయిపోతూ ఉంటారనమాట. అయితే మిమ్మల్ని బాధ పెడితే ఉగ్రవాదరాన్ని మీరు బయట పెడతారండి. అనవసరంగా ఎవరితో కూడా మాట్లాడరు. అలాగే మీకు కోపం తెప్పించే విధంగా ఎవరైనా కానీ మీతో మార్చుకుంటే మాత్రం వారిని అస్సలు విడిచిపెట్టరనమాట. వాస్తవానికి చెప్పాలంటే మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. కాకపోతే ఏంటంటే మిమ్మల్ని కావాలని చెప్పి రెచ్చగొట్టే ప్రయత్నం చేసే వ్యక్తులు కూడా మీ చుట్టూ ఉంటారు. అయితే మీకు బాగా దగ్గరైన వారు ఎవరైతే ఉంటారో మీ మనసును ఎవరైనా నొప్పిస్తే మాత్రం మీరు కంట్రోల్ తప్పిపోతూ ఉంటారు. అలాగే రేపటి రోజు ఏంటంటే చాలా మీరు ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి దూర ప్రాంతాలకు ట్రిప్స్ ఎవరైనా వెళ్ళాలనుకున్న వారికి చక్కగా సురక్షితంగా మీ ప్రయాణాలు కొనసాగించవచ్చు. అలాగే రేపటి రోజు జాతక ఫలితాల ఆధారంగా చెప్పాలంటే మీ కోపాన్ని, ఆందోళనలు, అలాగే మానసికపరమైనటువంటి ఒత్తిళ్లను రేపటి రోజు మీరు దూరం చేసుకోవడానికి వ్యాయామం చేయండి. అలాగే ఆధ్యాత్మిక పరంగా ఏదైనా యోగా చేయడం కానీ, లేదంటే భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం వలన మీలో ఉన్నటువంటి ఒత్తిడి కూడా పూర్తిగా దూరం చేసుకునే వారు అవుతారు. అలాగే పని ఒత్తిడి వల్ల మీలో ఏర్పడినటువంటి అలసట, నీరసం కూడా పూర్తిగా తొలగిపోతాయి. దీనికి మీరు మీ కుటుంబ సభ్యులతో చక్కగా కాలక్షేపం చేస్తే సరిపోతుంది. ఇక చిన్నపిల్లలు ఉంటే వారితో కాసేపు సమయాన్ని స్పెండ్ చేయడం వల్ల మీలో ఉన్నటువంటి ఒత్తిడి కూడా దూరం అవుతుంది. మానసిక ఒత్తిడి అనేది తగ్గుముఖం పడుతుంది. ఇలాగా చేయడం వల్ల ఏంటంటే మీ మనసు అనేది కొంచెం రిలీఫ్ అవుతుందండి. అలాగే కొంతమంది శత్రువులు మిమ్మల్ని పనికట్టుకొని మిమ్మల్ని ఏదో ఒకటి అంటే ఉద్దేశించి మిమ్మల్ని అనటం కానీ, మిమ్మల్ని కించపరిచే విధంగా సమాజంలో మిమ్మల్ని దెబ్బతీసే విధంగా ఏదో ఒకటి మాట్లాడి మిమ్మల్ని రెచ్చగొట్టాలని చెప్పి
రేపటి రోజున ప్లాన్ చేస్తారు. కాబట్టి అలాంటి వారికి అస్సలు లొంగకండి. వారు చెప్పే ప్రతి విషయాన్ని కూడా మీ బుర్రకు ఎక్కించుకోండి. అలాగే ఎక్కించుకొని కోపానికి గురి కాకండి. వారు చేసి ఎత్తుకు పై ఎత్తుకు వేయండి, కానీ కోపానికి గురి కాకండి. మీ ఆలోచనలు మొదలుపెట్టండి. అలాగే వాళ్ళని దెబ్బతీయాలనుకునే వాళ్ళని మనం దెబ్బతీసే విధంగా మన ఆలోచనలు కానీ మన పనితీరు కానీ ఉండాలన్నమాట. సమాజంలో ముఖ్యం మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు మనతో ఏ విధంగా నడుచుకుంటున్నారో మనం కూడా వారితో అలాగే నడుచుకోవాలి. కొంతమంది మనల్ని తెలియకుండా మనల్ని మట్టి కరిపిస్తూ ఉంటారు. అయితే మనతో మంచిగా ఉంటూనే ఉంటారు, మనతో స్నేహపూర్వకంగా నడుచుకున్నట్లుగా నటిస్తారు. అయితే చెప్తూ ఉంటారు, ఎన్నో రకాల మాటలు చెప్తుంటారు, అలా చేయాలి ఇలా చేస్తే బాగుంటుందని అన్ని రకాలు చెప్తారు. కానీ మనల్ని అంటే డైవర్ట్ చేయడం అనమాట. మన ప్రయత్నాలు డైవర్ట్ చేస్తూ ఉంటారు. అయితే అది మనకి ఒక్కొక్కసారి మనం చేసేటువంటి పనిని కూడా తప్పించి వారి పనుల్లో ఓహో ఇలా చేస్తే బాగుంటుందేమో అనే ఆలోచనకు గురై చేయవలసిన పనిని కూడా పక్కన పెట్టేస్తాం. కాబట్టి మీ యొక్క ఆలోచన విధానం, మీ మైండ్ ఎలా చెప్తుందో మీరు ఆ పని చేయండి. అయితే రేపటిలోనే కొంతమంది వ్యక్తుల వల్ల భారీగా నష్టపోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంతమంది వ్యక్తులతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. ఇక మీరు శుభవార్తల ఫలితంగా రేపటిలోనే జాతక ఫలితాల ఆధారంగా విద్యార్థులకు అయితే ఎవరైతే ఉన్నారో వారికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీకు ఉద్యోగ అవకాశాలు కానీ మీ చదువుకు సంబంధించిన ఏదైనా ఉద్యోగ అవకాశాలు రావడం అనేది దీని ద్వారా ఏంటంటే కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా సంతోషంగా రిసీవ్ చేసుకోవడం కూడా జరుగుతుంది. మంచి భవిష్యత్తు దానికి మీ జీవితానికి సంబంధించినటువంటి ఒక మంచి అవకాశాలు రేపటిలోనే మీరు అందుకుంటారు. దీని ద్వారా మీరు చాలా మురిసిపోతారు. పేరెంట్స్ కూడా పిల్లలను చూసి చాలా గౌరవంగా ఫీల్ అవుతారు. మమకారాన్ని కూడా రేపటిలోనే ఎక్కువ చూపిస్తారు. ఇంకా చెప్పాలంటే వృత్తి, వ్యాపార, ఉద్యోగ అవకాశాలు కూడా రేపటిలో మీకు మంచిగా అనుకూలంగా కలిసి వస్తాయి. అలాగే రేపటి రోజున ఏంటంటే ముఖ్యంగా మీకు కుటుంబంతో కాలక్షేపం అనేది చాలా అద్భుతంగా గడిచిపోతుందండి. మిమ్మల్ని మీరు ఇంకాస్త ఎక్కువగా దృఢపరచుకోవడానికి కూడా యోగా లాంటివి చేసుకుంటుండడం వల్ల మీ పనితీరు వలన మీకు అంతా కూడా ఏదైనా ఒత్తిడి లాంటివి ఉంటే అది కూడా తొలగిపోతుంది. అలాగే మీ మనసు కూడా రిలీఫ్ అయిపోతుంది. అప్పుడు మీ ఆలోచనలు అన్నీ కూడా చాలా స్థిమితంగా కూడా ఉంటాయి. అలాగే రేపటిలోనే చిన్నపాటి అనారోగ్య సమస్యలకు కూడా మీరు గురికాక తప్పదు. అయితే మీరు ఎక్కువగా ఏంటంటే కొన్ని టెన్షన్స్, కొన్ని ఆలోచనలు పెట్టుకొని ఒత్తిడికి లోనవుతున్నారు. చాలా సింపుల్గా మంచి ఆలోచనలు చేయండి. జాగ్రత్తగా ఉండండి. ఏది వచ్చినా కూడా మనం ఏం చేయలేం, మన చేతులు ఏది ఉండదని చెప్పి ఒక విషయాన్ని మీకు మీరు చెప్పుకొని కొంచెం నిర్మలంగా ఆలోచించండి. విపరీతమైనటువంటి సంఘటనలకు ఆలోచించే విధంగా మీ మెదడుకు పని చెప్పకండి. మీ కోపాన్ని, మీ మానసిక స్థితిని అర్థం చేసుకొని కంట్రోల్గా ఉండండి. అలాగే మీ చుట్టూ ఉన్న వారిలో మీకు కొంతమంది చెడ్డ వ్యక్తులు ఎవరనేది కూడా తెలుసుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. మిమ్మల్ని కావాలని కొంతమంది సమాజాలు రెచ్చగొట్టి మీకున్నటువంటి పేరును చెడగొట్టే విధంగా చేయడానికి కాపుతున్నటువంటి వాళ్ళు మీకు దగ్గరలో ఉన్నారు. కొంతమంది ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. వారు ఎవరనేది కూడా మీకు బాగా తెలుసు. అప్రమత్తంగా ఉండండి. చెప్పాలంటే వారి వల్ల మీరు కొంచెం ఏదైనా మీ జీవితంలో కొన్ని చెడు మార్పులు ఎదురవ్వచ్చు. కాబట్టి కొంతమంది వ్యక్తుల యొక్క విషయాల్లో అనవసరంగా రేపటి మీరు తలదొంచకండి. అలాగే మీకు భగవంతుని యొక్క అనుగ్రహం అనేది రేపటి రోజున చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ప్రతికూలతలు అనేవి ఎక్కడా కూడా కనిపించడం లేదు. ఇక రేపటి రోజున జాతక ఫలితంలో ఒకవేళ కనిపించినప్పటికీ మనం ఏంటంటే ప్రతికూలమైన సమయం అనేది ఉంటుందండి. కాబట్టి రేపటి మీరు ఖచ్చితంగా కూడా హనుమాన్ చాలీస పఠించండి. అలాగే సింధూరాన్ని ముఖంపై ధరించి బయటికి వెళ్లే ముందు తప్పకుండా ఆంజనేయ స్వామి వారి యొక్క నామాన్ని కానీ లేదంటే హనుమాన్ చాలీస కానీ పఠించుకున్న తర్వాత బయటికి వెళ్ళండి. ఆంజనేయ స్వామి యొక్క ఆలయాన్ని సందర్శించండి. అలాగే రేపటి మీరు ఖచ్చితంగా కూడా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన కూడా చేసుకోండి. స్వామి యొక్క ఆశీస్సులు కూడా రేపటి మీకు తప్పకుండా పొందండి. మీ మనసంతా కూడా చూడండి, రేపటి చాలా తేలిగ్గా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా రేపటి రోజున శివాలయ దర్శనం కూడా చేయండి. మీరు రేపటి మీ యొక్క మీద ఏమైనా చెడు దృష్టి ఉన్నా కూడా ఖచ్చితంగా కూడా తొలగిపోతుందండి. అది ఇక రేపటి ఖచ్చితంగా కూడా మీరు అంటే ఏమన్నా రకాల ఆలోచనలు చేసి చేయవలసిన పనిని మర్చిపోకండి. ఇంట్లో సభ్యులతో కలిసి దేవాలయ దర్శనాలు చేసుకుంటారు. ప్రయాణాలు చేసి మీ మనసులో ఉన్నటువంటి బాధను, ఆనందాన్ని భగవంతుడికి దగ్గర పంచుకుంటే చెప్పుకోవాలి. మరి ఇదండి రేపటి జాతక ఫలితాల ఆధారంగా కనిపిస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు. అయితే రేపటిలోన ఒక స్పెషల్ వ్యక్తి అనేవారు మీ జీవితంలోకి ఖచ్చితంగా వచ్చిన అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని అండి. కాబట్టి ఆ స్పెషల్ వ్యక్తి మరెవరో కాదండి, మీ జీవితంలో అంటే మీరు కోల్పోయినటువంటి ఒక వ్యక్తి అయితే మీ యొక్క స్నేహితుడో లేదంటే గతంలో మీతో అంటే ఇంకా అసలు ఏది కూడా ఇంకా ఎప్పుడు కూడా మాట్లాడను అనేటువంటి వ్యక్తి అయినా కానీ రేపటి ఎదురే సిచ్యువేషన్ అయితే తిరిగి మరలా మీ జీవితంలో వ్యక్తి అనేది ప్రవేశించడం అనేది అసంభవం అని చెప్పి మీ మైండ్ అది ఫిక్స్ అయిన తర్వాత ఆ రేపటిలో ఆ వ్యక్తి అది మర్చిపోయకుండా మీకు ఖచ్చితంగా కూడా మీ జీవితంలోకి అయితే రీఎంటర్ అవ్వబోతున్నారండి. అంటే దూరమైన బంధం కానీ అయితే ఎన్ని రోజు మీరు మాట్లాడకుండా ఉన్న స్నేహితులు కానీ ప్రేమికులు ఎవరైనా సరే రేపటిలో తిరిగి మీతో కలిసే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి తెలుసుదాకండి రాశి జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.